హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని ఇస్తే మాత్రం అందరికీ షేర్ చేయడమే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన మహేష్ బాబు గారి గురించి అయితే మాట్లాడబోతున్నా భయ్య. నిజంగా చాలా ఏళ్ళ తర్వాత ఆయన గడ్డంతో హెయిర్స్తో కనిపిస్తున్నాడు. నాకు తెలిసి చాలా ఏళ్ళు అంటే చాలా ఏళ్ళు అయింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కానీ గడ్డంతో కానీ అలాంటి హెయిర్ స్టైల్తో కానీ ఎక్కువ కనపడలేదు. మహర్షి సినిమాలో మాత్రం కొద్దిగా బీట్తో కనిపించాడు. మరి ఈ సినిమా కోసం ఎందుకు ఇంతలా ట్రై చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది నెగిటివ్గా ఇది చేస్తున్నారు. మరి క్యారెక్టర్ కోసం ఎలాంటి సిచ్యువేషన్స్నైనా ఫేస్ చేయాల్సి వస్తుంది. అది అందరూ తెలుసుకోవాలి ముందుగా. ఇది కేవలం మహేష్ అన్న అంటే హేటర్స్ మాత్రం ఇలా చెప్తున్న విషయము. అయితే ఎందుకంటే చాలా కామెంట్లో చూశాను ఈ ఫోటో కింద చాలామంది నెగిటివ్గా పెడుతున్నారు. ఎందుకు ఇంత హెయిర్స్ పెంచుతున్నారు మీరు, అంటే మా రాజమౌళి గారి సినిమా అనగానే ఇలా హెయిర్స్ పెంచాలి అది ఇది అని చెప్పేసి ఎవరి సినిమా అయినా సరే అంటే క్యారెక్టర్ బట్టి పోతుంటారు. నాకు తెలిసి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులే సాగుతున్నాయి కానీ షూటింగ్ అయితే ఇంకా మొదలవ్వలేదు. అంటే ఈ సినిమా కోసం రిహార్సల్స్ అయితే చేస్తున్నారు అబ్బాయి. మొన్న జర్మనీలో కూడా చేశారు. అది అంటే ఇంకా షూటింగ్ అయితే మొదలు పెట్టలేదు కాబట్టి ఆయన ఎయిడ్స్తో గడ్డంతో మనకు కనిపిస్తున్నారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అలాగే చాలామంది కూడా అనుకుంటున్నారు. కానీ ఈ కొంతమంది మాత్రం కింద కామెంట్లలో బట్టి అసలు మహేష్ బాబుని మామూలుగా ట్రోల్ చేయట్లేదు. నాకు చాలా బాధ అనిపించింది. ఆయన అంటే పర్సనల్గా కానీ ఆయన క్యారెక్టర్ అలాంటిదో అంత మంచోడు. అలాంటిది నాకు కొద్దిగా బాధ అనిపించింది భయ్. మరి చూడాలి ఈ సినిమా కోసం ఆయన ఇంకా బరువు తగ్గడము ఇలాంటివి ఏమైనా చేస్తాడా, లేకపోతే ఈ సినిమా కోసం మళ్ళీ అంటే గడ్డంతోనే కనిపిస్తాడా, లేకపోతే నార్మల్గానే కనిపిస్తాడా అని చెప్పేసి కూడా చూడాలి. మనకు కూడా బోర్ కొట్టేసి ఉంటుంది నార్మల్గా ఆయన చూసి అంటే హ్యాండ్సమ్ లుక్లో చూసి మనకి కూడా బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏదైనా కొత్తగా ఇట్లా హెయిర్స్ పెంచుకొని ఇట్లా గడ్డం పెంచుకొని చేస్తే మాత్రం ఇంకా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను భయ్య. అంటే మనము ఒకటి అనుకుంటాం కానీ ఆయన రాజమౌళి విజన్లో ఎలా ఉందో ఆయన ట్రై చేస్తాడు కదా, ఆయనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఆయన ఏ రకంగా మహేష్ బాబుని ఏ రకంగా ఉండాలని చెప్పేసి. మరి చూడాలి. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే ఈ అన్న అంటే మహేష్ బాబుని ఈ లుక్లోనే చేస్తే బాగుంటుందా అని చెప్పేసి కూడా కింద కామెంట్లో తెలియజేయండి భయ్య.